తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన పరాభవ నమస్ ఉగాది వేడుకల్లో ఈ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం అని, ఈ ఉగాది వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి గొప్ప పండుగగా అభివర్ణించారు. అలాగే రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడు, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో శాంతులు నెలకొంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారు, ఆనరబుల్ సీఎం గారికి, భాషా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. దీపజ్యోతి తమస పరముచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం వృత్తి సర్వ సధిష్ఠితం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, ఎర్ర మెదడుల కలయికతో వెలిగే తేజస్సే యావత్ సమాజానికి తెలంగాణ జనతకు ఆభరణం అని తెలియజేస్తున్న వేదిక ఇది. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన పంచాంగ పఠనం శ్రీ శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈరోజు పంచాంగ పఠనం చేసి ఈ తెలుగు ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. భాషా సాంస్కృతిక శాఖ